ఏమైంది అభి? యాక్సిడెంట్ అయింది. బ్లాగ్స్ అన్ని మిస్ చేసుకున్నా. తిన్నాం. తిండంటే మేము అంటే తిండి. గుండె డల్ 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 అంటే చిన్న దున్నేనుగులాగా మా సంక్రాంతికి ఇలా అయిపోయింది. హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి తమ్నేల్ ట్రిప్ ఉంది, మళ్ళీ సేమ్ ఫైర్ వర్క్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? లాస్ట్ వ్లాగ్ లో నేను ఆల్రెడీ చెప్పా, మేము ఫ్రెండ్స్ అందరం సంక్రాంతి అనే కాకుండా ఒక రీయూనియన్ లా ఉంటదని వెళ్ళామని. అండ్ ఆల్సో మేము బీటెక్ అయిపోయి ఒక 6 months ముందు అందరం ఇంటికి వెళ్ళాం. అప్పటి నుంచి మేము ఎవరం కలవలేదు, సో చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. అండ్ ఆల్సో ఈ సంక్రాంతికి శ్రీరామ్ వాళ్ళ అన్నయ్య సన్నన్న కూడా వచ్చారు. సో ఇంకా అందుకే మా అందరికి ఒక పెద్ద ట్రిప్ లా అనేది. అండ్ ప్రీవియస్ వ్లాగ్ లో చెప్పినట్టు ఈ మందు కాల్పులు నైట్ మార్నింగ్ 2 ఉంటాయి. అండ్ నైట్ ది ముందు వీడియోలో చూసారు కదా, ఇది మార్నింగ్ ది అరౌండ్ 3-4 ఆ టైం కి ఉంటది. అండ్ ఇంకా అది అయిపోయాక వాళ్ళ ఊర్లో ప్రభలు ఇదే లాస్ట్ డే, సో ఇంకా అవన్నీ తీసుకెళ్తున్నారు. మేము రూమ్ కి వెళ్లేసరికి మార్నింగ్ 4 అలా అయ్యింది. ఇంకా ఫాస్ట్ గా పడుకొని లేచి తిన్నాను వెళ్ళాం. అండ్ స్నేహితుని చూడండి, పాపం కోడి కూడా ఫీల్ అయ్యింది దీని ప్లేట్ లో ఎందుకు పడ్డా అని. అలా తింటది అసలు. టైనీ పీసెస్ ఆఫ్ బోన్స్ కూడా అస్సలు వదలదు. అండ్ ఇంకా వీళ్ళ ఊర్లో ప్రభలు అయిపోయాయి కదా, పక్క ఊర్లో బాగా చేస్తారంటే చూడడానికి వెళ్ళాం. అసలు ఈ 3 days మాత్రం ఎక్కడ చూసినా రష్, మొత్తం జనాలు ఇక్కడే ఉన్నారా అనిపించింది నాకైతే. యాక్చువల్ గా మేము వేరే ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాం, అక్కడ చాలా బాగా చేస్తారు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఈ క్రౌడ్ కి అసలు వెళ్లే సీనే లేదు, ఎందుకంటే మేము తర్వాత వేరే ప్లేస్ కి వెళ్ళాం. సో టైం కుదరదు అనేసి ఇక్కడే ఉన్నాం. అండ్ ఇంకా ప్రభలు ఒక్కొక్క ప్లేస్ నుంచి తీసుకొస్తారంట. అండ్ లాస్ట్ కి ఈ ప్రభలు అన్నిటిని పొలాలను నడిపిస్తూ తిప్పుతారంట. దాన్ని బిహైండ్ ద స్టోరీ నాకు అసలు అంతేం తెలియదు. బట్ వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అండ్ పొలాలు మంచి పండుతాయి అని అయితే విన్నా, అంతే. బట్ అది పొలాల్లో తిప్పడం అది చూసే అంత టైం లేదు కాబట్టి ఇంకా ఫాస్ట్ గా రిటర్న్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ ఇంకా గోదావరి గట్టుకు వెళ్ళాం. ఏదైనా ఒక కంటెంట్ ఇవ్వచ్చుగా, నాకు మంచిగా ఉంటుంది వీడియోలో. గోదావరి గట్టుకు వచ్చాం, సంక్రాంతికి వస్తున్నాం. హాయ్ గాయ్స్, ఈ బొట్టు ఫొటోస్ తీద్దామంటే వాటర్ మధ్యలో ఉంది. చాలా ట్రై చేసాం బయటికి తీసుకురావడానికి, బట్ రాలేదు. ఇంకా యాజ్ యూజువల్ గా తెలిసిందేగా, ఇలా మంచి సీన్ ఉంటే మనం ఏం చేస్తాం, ఫొటోస్, వీడియోస్, క్యాండిడేట్స్ లాంటివి తీసుకుంటాం కదా. చెత్త అంతా ఉంది, వద్దులే ఉత్తికి ఇట్లా తీ అంతే చాలు, ఏం కాదు. సూపర్ సూపర్ బాబోయ్, నా ఫోటో ఎంత మంచి వీడియోలా. వీడియోనే ఫోటో కాదంటుంటే వీడియోనే తీస్తుంది. వ్లాగ్ ఇది, వ్లాగ్ వ్లాగ్ వ్లాగ్. చెప్పండి, మాట్లాడండి. అండ్ మా ఫ్రెండ్స్ అయితే వీడియో తీస్తున్నప్పుడు ఎవ్వరు ఉండరు, ఏం చూడరు. లాస్ట్ కి పోస్ట్ చేశాక నేను లేనేంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటని ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటారు. వీళ్ళ వల్ల అసలు నేను సరిగా వ్లాగ్స్ కూడా తీసుకోలేదు. అండ్ ఇంక ఇది అయిపోయాక మందపల్లికి వెళ్ళాం. ఈ రోజు నైట్ ఇక్కడే ఫైర్ వర్క్స్ ఉంటాయి. ట్రాఫిక్ ఉండడం వల్ల మేము వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది, అప్పటికే చాలా మిస్ అయ్యాం. అండ్ నెక్స్ట్ యార్సీ అనే ప్లేస్కి వెళ్ళాం. సంక్రాంతి అప్పుడు ప్రతి డే ఇలా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయంట ఇక్కడ. లైక్ నియర్లీ 5 to 6 days ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుంది. Thank you so much. Great. So అడగకుండానే క్లాప్స్ కొట్టారు. ఖచ్చితంగా. Do you want to learn beatbox? నమస్కారం. రండి విందాం. ఇల్లేమో దూరం, దారంతా గోధుమ,
చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క కవచం. ఇంకా అదంతా అయిపోయాక చికెన్ పకోడీ తినేసి ఇంటికి వెళ్ళాం. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ కోనసీమ. సో ఇంకొద్దిసేపు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో టైం స్పెండ్ చేసి అలా పొలాల సైడ్ వెళ్ళాం. అసలు నేనే ఫొటోస్ దిగుతారా నాయన అనుకుంటే నాకంటే ట్రిపుల్ స్నేహిత అండ్ అభి ఏ ప్లేస్ కనిపించినా అస్సలు వదలరు. లాస్ట్ కి చెప్పులు ఇలా అయినా కూడా ఫొటోస్ తీయడం మాత్రం అస్సలు ఆపరు. ఏ స్టాక్ అయినా అభి చూడు అభి పర్ఫార్మెన్స్, అభి చూడు. రంగులే హే రంగులే నీరాగతో హే బాయ్స్. ఇంకా అన్న అయిపోయాక రిటర్న్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఎంత బాధగా ఉండేనో అసలు రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం. అండ్ ఇంకా ఫాస్ట్ గా అయిపోయాయి ఈ 3 days మాత్రం. నేను మాత్రం చాలా క్లిప్స్ మిస్ అయ్యా. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా చాలా తీద్దాం అనుకో, బట్ ఆ టైంకి మాత్రం బ్రెయిన్ లోకి ఏం రాలే, అలా అయిపోయింది. బట్ దిస్ సంక్రాంతి వాజ్ సో స్పెషల్ టు మీ. అండ్ ఇంకా నేను స్నేహిత అభి విజయవాడకి స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి నేను అభి నల్గొండకు వెళ్తాం. సంక్రాంతి ఎట్లా అనిపించింది? చాలా ఫుల్ ఫస్ట్ టైం, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎవ్రీవన్ మస్ట్ విజిట్ కోనసీమ. తెలుగు లేడు ఫస్ట్ అందరూ వెళ్ళి కోనసీమ వీడియో పెడితేనే నేను అందరూ గోదావరి రండి సంక్రాంతికి. యూ మస్ట్ వాచ్ ఇట్. ఈ అమ్మాయి బ్రాండ్ అంబాసిడర్ గోదావరికి. సో ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్. ఆమె నెంబర్ కావాలంటే లైఫ్ టైం మీరు సంక్రాంతి కోనసీమలో చూడాలి, ఖచ్చితంగా చూడండి. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్, నాట్ టు ఎక్స్పీరియన్స్. నువ్వు ఇవేంటో కాదు, మొత్తం ఇంగ్లీష్ వీడియో అన్నట్టు వస్తుంది. స్ట్రైట్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఇదంతా వీడియో నేను కట్ చేస్తా. కట్. సరే, మీకు అన్నిటికంటే ఎక్కువ ఏది నచ్చింది ఈరోజు ఈ 3 days లో? ఫుడ్ అంటే మాకు ఇష్టం. ఫుడ్ ఉంటే మేముంటాం, మేముంటే ఫుడ్ ఉంటుంది. మీ పర్వ ఎవరు తీయడం అవసరం లేదు. చెప్పండి అమ్మ. సౌమ్య వ్లాగ్స్ అన్ని మిస్ చేసుకున్నాం. తిన్నాం అసలు తిరిగాం. ఏమన్నా చాలా తిన్నాం అరిగేదాకా తిరిగాం. అంతే. అది ఉందో చూడు, తిరిగాం ఈజీగా బైకులు వేసుకుని తిరిగాం. అందరికి వినిపిస్తుంది మన వాయిస్. ఇది ఒకేసారి ఇది ఈ సాంగ్ మాకు మాత్రమే అంకితం. వేరే వాళ్ళు పాడాలంటే మేము కాపీరైట్ ఇస్తాం. పైసలు కాపీరైట్స్ వాడద్దు, ఇది మా సాంగ్. యా, బొబ్బట్లు చూపిస్తాం లాస్ట్ వీడియోలో. అవి అయితే బ్యాగ్ మొత్తం నింపుకుంది, రాలేదు. సౌమ్య నాకంటే ఎక్కువ చాలా దొబ్బేసి. మీరు ఎవరన్నా గోదావరి సైడ్ వస్తే స్వీట్స్ తీసుకెళ్ళడం మర్చిపోకండి. స్నేహిత మా బ్యాచ్ లో ఒక అబ్బాయి ఉంటాడు, మిస్టర్ భానుచంద్ర నాయుడు. అన్ని ఫ్రీగా తీసుకెళ్తాడు. ఓసీ క్యాండిడేట్. ఇదంతా వీడియో నేను పెడతా అనుకుంటున్నా. స్టాంప్, ఓసీ స్టాంప్ ఈస్ ఫర్ హిమ్. పాపం బాన్ని ఇలాంటివి అంటున్నాం. ఇవన్నీ ఊరికే ఫన్ కి ఇలా రోజు చేసుకుంటూ ఉంటాం ఒకరినొకరిని. ఇట్స్ ఆల్ ఏ కామన్ థింగ్ యాజ్ యూ ఆల్ నో. మేము మందు కాల్పుకి వెళ్ళాము. అది చూసినప్పుడు గుండె డల్ అంది కానీ బట్ చూడడానికి మాత్రం సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇప్పుడు పెట్టమంటాడేమో శ్రీరంగ లేదు, ఉన్నదాన్ని తీయమంటాడు. ఇంకా ఇది యాక్చువల్ గా సార్ మేము వెళ్ళింది మా ఫ్రెండ్ శ్రీరామ్ వాళ్ళ ఊరికి. లాస్ట్ లో క్రెడిట్స్ ఇస్తున్నాము వాడికి. వాడే లేకపోతే మేము గోదావరి వెళ్ళే వాళ్ళం కాదు. ఏదో ఒక దానికి ఉపయోగపడ్డాడు. వాడే మాకు గోదావరికి కారణం. వాడే మేము గోదావరికి రావడానికి మాకు దేనికి పనికి రాడు అనుకున్నాం, గోదావరి పడ్డాడు. థ్యాంక్ యూ శ్రీరామ్, స్పెషల్ థ్యాంక్స్. అండ్ లాస్ట్ లో క్రెడిట్ చేస్తాం వీడియోలో. నీకు బాధపడకలే, నీకు 1 రూపీ గూగుల్ పే చేస్తాం. 1 రూపీ 3 రూపీస్ వచ్చాయి నీకు, చూడు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సన్నీ అన్నయ్య. ఓకే గాయస్, అండ్ బాయ్. అండ్ అది కూడా
స్వీట్స్ వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ శ్రీరామ్ వాళ్ళ డాడీ దీపావళికి బాంబులు తెచ్చినామా అనుకున్నారు. అంతగానో పట్టుకొచ్చినాం ఒక్కొక్క బాక్స్. ఏంట్రా దీపావళికి బాంబులు వచ్చినట్టు తీసుకెళ్తున్నారు మీ ఫ్రెండ్స్ అన్నారు. ఇంకా ఇలా మేము సోది పెడుతూనే ఉంటాం. సో ఫైనల్లీ అవర్ సంక్రాంతి టు మెమరబుల్ వన్. నెక్స్ట్ టైం చూద్దాం ఇలా ఇద్దాం అని. ఇప్పటికైతే ఇంకా సెలవు. Sudden update, your vlogger is sleeping. వీడియోస్ కి క్లిప్స్ లేవని ఇవన్నీ ఉంటాయా అని ఇలా బస్సులో స్టన్స్ చేస్తున్నాం. మీ ముగ్గురం ఉంటే మాత్రం అల్టిమేట్ ఫన్. అసలు ప్రపంచం ఎటుపోతున్నా మాకైతే సంబంధం లేదు. పక్కన వాళ్ళు వచ్చి ఏంటి వీళ్ళు అనుకునే వరకు మేము అలానే చేస్తూ ఉంటాం ఏదోటి. ఇంకా విజయవాడ రీచ్ అవ్వడానికి 4 hours అలా పట్టింది. తినేసాక అలా విజయవాడ తిరగడానికి అని వెళ్ళాం. తిన్న చాలా ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చాను తినడానికి. అది చూపి. ఏంటో ఇక్కడ ప్రతి మాల్ ఇలా లైట్స్ తో సంక్రాంతి డెకరేషన్ చేశారు. అసలు ఏమన్నా క్రియేటివిటీయా. అండ్ నాకు విజయవాడ అంటే మోస్ట్లీ పునుగులే గుర్తొస్తాయి. ఈసారి పక్కా తిందాం అనుకున్నా, బట్ ఆ టైంకి పునుగుల బండి ఏది ఓపెన్ లో లేదు. ఇంకా ఈట్ స్ట్రీట్ కి వెళ్ళాం, ఏదైనా ఓపెన్ ఉండొచ్చు అని. బట్ ఇక్కడ అన్ని బిర్యానీ, గ్రిల్ చికెన్ అండ్ ఇవే ఉన్నాయి మొత్తం. బిర్యానీ తింటే 10th పాస్ అవుతావు, IAS పాస్ అవుతావు అని ఇలా మార్కెటింగ్ స్కిల్స్ చూస్తే మాత్రం నాకు చాలా నవ్వొచ్చింది. ఆడైతే మా దగ్గర బిర్యానీ తింటే రేపు డాక్టర్ అయిపోతారు. ఇంకా మనం అవి తిన్నా అవ్వమనేసి పరాటా అండ్ చికెన్ తిన్నాం. ఎక్కువ ఏం తినలేదు, ఎందుకంటే ఆంటీ మా కోసం ఆల్రెడీ చికెన్ ఫ్రై అండ్ అలా కొన్ని కుక్ చేశారు. బిర్యానీ తింటే మీరు 10th పాస్ అయిపోతారు గైస్. బిర్యానీ తినకపోతే సౌమ్యలాగా అవుతారు. వాడు చెప్పింది టేస్టింగ్ టైం ఫాస్ట్ గా, అంత స్టోరేజ్ లేదు ఫోన్ లో. టేస్ట్ చెప్పండి. సూపర్ ఉందనండి. అభి అయితే ఈ క్లిప్స్ అన్ని చూసి పక్కన తిడుతుంది. ఏం చేస్తాం, ఫస్ట్ చెప్పిన వీడియో తీస్తున్నా మంచిగా పెట్టండి అని, ఒక్కరు కూడా వినలేదు. అండ్ ద మెయిన్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే నేను ఎంత వెతికినా పునుగుల బండి అయితే కనిపించలే. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఏం చేస్తాం, ఇంకా టైం మార్నింగ్ 4 అలా ట్రైన్ ఉంది. సో ఇంకా అలా కొద్దిసేపు పడుకొని నల్గొండకు స్టార్ట్ అయ్యాం. అసలు హైలైట్ థింగ్ ఏంటంటే నా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. నల్గొండకు నేను 17th రోజు రీచ్ అయితే 18th నేను ఢిల్లీ వెళ్ళాలి. సో ఇంకా ఈ 5 days అంతా ఏదో హడావిడిగా అయిపోయింది. ట్రైన్లో మాత్రం ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయా నేను. ఎందుకంటే లైక్ అలా ఫ్రెండ్స్ని మిస్ అయ్యా, ఫ్యామిలీని మిస్ అయ్యా, కొంచెం ఏదో బాధగా ఉండే మొత్తం. అండ్ ఆల్సో స్ఫూర్తి కూడా నాతోటి ఢిల్లీ వరకు ట్రైన్లోనే వచ్చింది. సో ఇట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఆల్సో నా ఫుల్ వీడియోస్ ని చాలా మంచి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతారు. సో ఎమోషనల్ థింగ్, మెమరీస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని చెప్పు నా వీడియో. థ్యాంక్స్ మిస్టర్ కోయ్ కోయ్ ఈ వీడియో చూసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ సంక్రాంతి వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సౌమ్యస్ ఛానల్. చెప్పు ఏం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సౌమ్యస్ ఛానల్. చెప్పి ఏదో ఒకటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సౌమ్య రెడ్డిస్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. ఇట్లా రాలి ఇట్లానే ముగ్గురు ఒకేసారి. ఓకే, 3, 2, 1 గో. మీ సంక్రాంతి ఎలా జరిగింది మా కామెంట్ సెక్షన్ లో చేయండి. అది కాదు సంక్రాంతి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేసిన కూడా తెలియదు. మీకు ఒకటి చూపిస్తాం, పడుకుంది, మేమేమో టీవీ చూస్తున్నాం. చెప్పు